దానికి 6 పచ్చిమిరపకాయలు, సాల్ట్ తగినంత, జీలకర్ర, ఏం వాక్కాయ అనమాట. వీటిని కట్ చేసి లోపలి దాంతో తీసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇది ఆయిల్ అనమాట, 2 స్పూన్లున్నర. సెకండ్ చూడండి. ఇప్పుడు ఏంటంటే స్పూన్ ఆయిల్ పోస్తున్నాం. స్పూన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, తినదు ఏంటమ్మా. ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా మీకు ప్రొసీజర్ చూపిస్తున్నాం. ఎండుమిరకాయలు 6, జీలకర్ర, నువ్వులు, వాక్కాయలు, ఎల్లుల్లిపాయలు, సాల్ట్ ఏమో తక్కువ వేసుకోవాలి, చాలా తక్కువ వేయాలి ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేస్తున్నాను నేను, మిరకాయలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కట్ చేయాల ఫ్రెండ్స్. ఇందులో మనం ధనియాలు కూడా వేసుకోవాలి, కానీ ధనియాల పౌడర్ వేస్తా ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలను ఇట్లా వేసుకుంటున్నాను నేను. ఏంటంటే ఇందులో ఈ ముక్కలు కట్ చేసుకున్నాయని వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం మొన్న పచ్చిమిరకాయలతో చేసింది వేరు, ఇది వేరు అనమాట ఫ్రెండ్స్. ఇది వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఏంటంటే దీంట్లో నువ్వులు కూడా వేసేస్తున్నాం. మొన్న పచ్చి నువ్వులు వేసా అప్పటికప్పుడు. ఇప్పుడు ఏంటంటే అలా కాదు, నువ్వులు వేసేటప్పుడు మాత్రం జీలకర్ర పొడి మాత్రం కొంచెం వేస్తా. జీలకర్ర వేయండి, ధనియాల పొడి. ఫ్రెండ్స్ ఇది అయిపోవచ్చిందనమాట. ఇందులో సాల్ట్ అనేది చాలా తక్కువ వేస్తున్నా, స్పూన్ వేస్తున్నా, కొంచెం పెద్ద సైజు. చాలా పోతే అప్పుడు మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆరబెట్టేసి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకోవటమే. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. నేను మామూలు పచ్చిమిరకాయలతో చేసినప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా దానికి ఇడ్లీలోకి టిఫిన్గా పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. అది కూడా నేను చూడండి. ఈ పచ్చడి నెయ్యి వేసుకు తినొచ్చు, లేకపోతే ఇట్లా అయినా తినొచ్చు అనమాట. రైస్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, టిఫిన్లో కానీ.